హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు, పెళ్లి కాక ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇంక్లూడింగ్ మనం కొంతమంది అనుకుంటాం అమ్మాయిలకి ఈ మధ్య తొందరగా వివాహాలు అయిపోతున్నాయి అని అనుకుంటాం, కానీ అలా అమ్మాయిలకు కూడా వివాహం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే అబ్బాయిలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంతో మందికి పెళ్లి కాని పరిస్థితి. అసలు ఇలా ఇలా ఉన్న వాళ్ళకంటే కొంతమందికి వయసు రీత్యా ఉండొచ్చు, ఇంకే రకంగా అయినా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఒక పరిష్కారం చెప్పమంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. అంటే పెళ్లి కాకపోవడానికి కారణం పలు విధాలు ఉంటాయి. ఫస్ట్ ఒకప్పుడు చిన్నప్పుడు ఏంటంటే ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేశారు. వయసు వస్తుందని ఒక భయం అనేది ఉండేది. ఆ భయము పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు ఆతృత ఉండేది, భయం ఉండేది. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులకు ఆ భయం కూడా ఇప్పుడు తగ్గింది అనుకోండి. ఏంటంటే పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ స్థానంలో వాళ్ళు ఎదగాలి, వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆడ మగకు తేడా లేకుండా అయిపోయింది. సో ఈక్వల్ గా ఈక్వల్ కొంచెం ఎక్కువ సంపాదిస్తాను చెప్తాను. కొన్ని దాంట్లో అయితే సాఫ్ట్వేర్ అయితే అబ్బాయికి తక్కువ ప్యాకేజ్ ఉంటుంది, అమ్మాయికి ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు అందరు ఈ ఫీల్డ్ లో ఆడపిల్లలు లేరు అనేది లేదు, ఈ ఫీల్డ్ లో మగ పిల్లలు లేరు అనేది. అన్ని పనులు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా కలిసిపోయి చేసుకుంటున్నారు. మంచిగా పోటాపోటీగా సంపాదించుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు పుడితే మమ్మల్ని ఎవరు చూస్తారనే బెంగతో ఉండేది. ఇప్పుడు ఒక్క ఆడపిల్ల ఉన్నా కూడా అసలు బెంగే లేదు. ఇప్పుడు అసలు అలాంటి ఆలోచన కూడా రావట్లేదు. ఏంటంటే ఇప్పుడు మనకు జాతక పరంగా చెప్పాలంటే ఆ దశలు వస్తూ ఉంటాయమ్మా. పెళ్లి కావట్లేదు అనేది వచ్చినప్పుడు మనకు సంబంధాలు ఆటోమేటిక్ గా బాగా అడుగుతుంటారు. మీ అమ్మాయిని మాకు ఇస్తారండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం, మీరు చేసుకుంటారా, ఆ అబ్బాయి బాగుండు, ఆ అబ్బాయి జాబ్ బాగుంది, వాళ్ళ ఫ్యామిలీ మంచి, ఇట్లా అడుగుతుంటారు. అంటే ఆ దశలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు పట్టించుకోరు. అంటే సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. నేను మంచి సెటిల్ అవ్వాలి, నేను ఇంకా బయటకు వెళ్ళాలి, ఇలా ఉంటుంది కదా. ఆ దశ వెళ్ళిపోయినాక ఏమవుతుంది అంటే ఒక వయసు అనేది మీద పడిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే 27 లో మగ పిల్లలు పెళ్లి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కామన్ అయిపోయింది 27 అనేది, ఆడపిల్లకే కామన్ అయిపోయింది. ఆ విధంగా అట్లా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 31, 32, 40 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము ఎన్ని రెమెడీ చేసినామండి, మాకు చాలా రెమెడీస్ నేను చేసినాం, మాకు సెట్ అవ్వట్లేదు, మా పెళ్లి సంబంధం కుదరట్లేదు, ఏం దోషాలు, ఎక్కడ పోయినా కూడా చాలా మంది తిరిగి వచ్చాము అని మనం వింటుంటాం కదా. అంటే మేము మ్యారేజ్ బ్యూరో నడిపిస్తాం కాబట్టి మా దగ్గరకు వచ్చి చాలా మంది ఇవే చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక చిన్న రెమెడీ అమ్మ, బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకుతో కూడా రెమెడీ ఉంటుంది గురుగారు. బిర్యానీ ఆకు మీద 555 నెంబర్ రాయండి, బ్యాక్ సైడ్ శుక్రుని సంఖ్య అంటారు. ఇటువైపు నాకు పెళ్లి అయిపోయింది అన్నట్టు రాయాలి, రెండు వైపులా. అది గ్రీన్ పెన్ తో ఉండాలి. గ్రీన్ పెన్ తోటి అంటే పెళ్లి కాకుండా శుక్రుడు చూస్తాం మనం, శుక్రగ్రహము. ఆ విధంగా నాకు పెళ్లి అయిపోయింది 555 నెంబర్ రాసేసి నాకు పెళ్లి అయిపోయింది అని మీరు అనుకొని మీరు కాల్ చేసారు ఆ బిర్యానీ ఆకుని. కాల్ చేసి ఆ విభూది ఉంటుంది కదమ్మా, ఆ విభూది పెట్టుకోవాలి. ఇట్లా మీ వయసుని బట్టి ఒక 41 డేస్ ఇలా కంటిన్యూగా. అంటే మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, మీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ సంకల్పం, మీ వీలుని బట్టి, మీ డ్యూటీని బట్టి ఆ విధంగా మీరు 555 నెంబరు నాకు మ్యారేజ్ అయిపోయింది అన్నట్టు రాస్తే ఈ 41 డేస్ తర్వాత చూడండి, విత్ ఇన్ 41 డేస్ లోపు మీకు మ్యారేజ్ సెట్ అయిపోతుంది. నిజంగా గురుగారు చెప్పండి. అంటే తర్వాత మీరు నాకు మెయిల్ పెట్టాలి మళ్ళీ మీరు. అంటే గురుగారు ఒక ఆకుని కాల్చి చేయడం అనేది కూడా అంటే అలా అయినా కూడా చాలా మందికి హ్యాపీయే కదా. అది జరగదు. బిర్యానీ ఆకమ్మా, అది ఎండిపోయిన బిర్యానీ ఆకే. ఆ బిర్యానీ ఆకు ఎట్లుంటే రంధ్రాలు పడకూడదు, నీట్ గా ఉండాలి, నీళ్ళల్లో కడుక్కోవాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, నీ కుల దేవత ఎవరు ఉన్నారో వారు కానీ, నీకు ఇష్టమైన దేవత ఎవరు ఉన్నారో వాళ్ళు, ఏదైనా సరే ఎనీవన్, ఇట్లా మీరు 555 నెంబర్ రాసేసి నాకు పెళ్లి అయిపోయింది అని రాసేసేయాలి. రాసేసి ఆ కాల్ చేసి ఆ విభూతి తీసుకొని బుట్టుగా పెట్టేసుకోవాలి అంతే. అంటే కొంచెం మిగిలిన కూడా పక్క పెట్టేసినా పర్వాలేదు. ఆ విధంగా ఒక 41 డేస్ చెయ్యండి అమ్మా, చాలు. మీరు నెక్స్ట్ 41 డేస్ నాకు కాల్ చేయండి అంతేగా. నిజంగా చాలా చక్కటి రెమెడీ అండి. ఎటువంటి అంటే ఖర్చు లేదు, మనస్సంకల్పం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకున్నా కూడా సరిపోతుంది. చాలా మందికి ఇప్పుడు జపాలు తపాలు అంటే కొంతమందికి అవి బేర్ చేయలేకపోయి కూడా ఉండొచ్చు, అంత ఖర్చు పెట్టే ఇది కూడా లేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఇది చాలా చక్కటి రెమెడీ అనుకోవాలి గురుగారు. హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి.